హలో ఎవ్రీవన్, ఈరోజు స్టఫింగ్ ఇడ్లీని ఎలా తయారు చేయాలో చూద్దాం. స్టఫింగ్ ప్రిపరేషన్ కోసం ఒక ప్యాన్లో 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత ఒక చిన్న సైజు ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా యాడ్ చేసుకొని నీట్గా ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడరు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ సాల్టు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకొని 1 నుంచి 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి. కొంచెం కొత్తిమీర తరుగును కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత 2 మీడియం సైజు ఉడికించిన బంగాళదుంపలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. వీటిని ఒక 2 నిమిషాల తర్వాత కుక్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ కారం, 1/4 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. ఈ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టేసి మరొక 2 నిమిషాల పాటు బాగా కుక్ చేసుకోండి. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారబెట్టుకోండి. ఇప్పుడు ఈ పొటాటో స్టఫ్ని కొంచెం కొంచెంగా తీసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా ప్రిపేర్ చేసుకొని మొత్తం పక్కన పెట్టేసుకోండి. ఒక వెడల్పాటి గిన్నెలో 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోండి. తర్వాత ఒక గిన్నెలోకి 1 కప్పు వరకు ఇడ్లీ బ్యాటర్ని యాడ్ చేసుకోండి. ఇందులోకి 1/4 టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకొని నీట్గా ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇలా చిన్న చిన్న టీ గ్లాసులు తీసుకోండి. గ్లాస్ లోపల అన్ని గ్లాసులకి ఈ విధంగా ఆయిల్ని అప్లై చేసేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు 1 గ్లాసులోకి కొంచెం ఇడ్లీ బ్యాటర్ని వేసుకోండి. తర్వాత మనం చేసుకున్న స్టఫ్ని లోపల పెట్టేసి పైన ఇంకొంచెం ఇడ్లీ బ్యాటర్ని యాడ్ చేసుకోండి. మరి పై వరకు వేయకుండా కొంచెం గ్యాప్ ఉండేట్లు యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా అన్ని గ్లాసులకి ఇడ్లీ పిండిని ఫిల్ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసుకొని తర్వాత వాటర్ బాయిల్ చేసుకుని గిన్నెలోకి ఈ గ్లాసులన్నింటినీ పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే బాగా ఉడికించుకోండి. 15 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ఇడ్లీలని బయటకు తీసుకోండి. ఇడ్లీలని కొంచెం చల్లారిన తర్వాత ఒక చాకు తీసుకొని ఈ విధంగా చుట్టూ ఒకసారి కదిలించండి. ఆ తర్వాత మనకి ఈజీగా ఈ గ్లాస్లో నుంచి ఇడ్లీలు బయటకు వచ్చేస్తాయి. ఇదే విధంగా మిగిలిన అన్ని ఇడ్లీలను బయటకు తీసేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే. మీకు ఇష్టమైన ఏ చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చండి.